కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి దేశాన్ని దోచుకుంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం జనచైతన్య యాత్ర చేపట్టారు. యాత్రలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్, నున్న నాగేశ్వరరావు, సిఐటియు జాతీయ నాయకులు సాయిబాబా పాల్గొన్నారు. చైతన్య యాత్ర సందర్భంగా వైరాపట్నంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జన చైతన్య యాత్రలో తమ్మినేని వీరభద్రంకు ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్తో పాటు పలువురు పార్టీల రాజకీయ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కుల మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని వీరభద్రం దుయ్యబట్టారు. కమలం పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు లౌకిక శక్తులని ఏకం కావాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుందని, లౌకిక శక్తులని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు తమ్మినేని వీరభద్రం. ప్రజల మనస్సుల్లో వేరునుకుంటున్నటువంటి భావజాలాన్ని ఖండిస్తూ, వాస్తవాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా చైతన్యాన్ని రగిలించడం అనేది ఒక ముఖ్యమైన మార్గం. కేవలం ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒక్కటే సరిపోదు. ఆ ఓటు వేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు? బీజేపీలో ఏం చూస్తున్నారు? బీజేపీలో రాముడిని చూస్తున్నారా, అయోధ్య గుడిని చూస్తున్నారా, లేక శ్రీరామనవమి పండుగను చూస్తున్నారా, హనుమాన్ చాలీసా భజన చూస్తున్నారా? ఏం చూసి బీజేపీకి ఓటు వేయాలని కోరుకుంటున్నారో అట్లాంటి భావజాలం ప్రజలకు ఎందుకు ఏర్పడుతుందో విశ్లేషించి దాన్ని ఆ మైండ్లోంచి దూరం చేయడం అనేది ఈ జనచైతన్య యాత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం. చాలామంది బీజేపీకి అనుకూలంగా మారే వాళ్ళు రాముడి భక్తులని, అయోధ్య గుడి కడుతున్నారని, ప్రతి పండుగల్లో శ్రీరామనవమి కానీ, హనుమాన్ జయంతి కానీ ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటున్నారు, కమ్యూనిస్టులు పాల్గొనట్లేవు కదా అనే పద్ధతిలో ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణను ప్రశాంతంగా ముందుకు పోతూ అందరూ కూడా మరి ఒక సేఫ్ డైరెక్షన్లో జీవనం చేస్తూ ఉంటే నేడు ఈరోజు కేంద్ర ప్రభుత్వ పాలకులు మోడీ గారి నాయకత్వంలో చేస్తున్న అకృత్యాలు, అఘాయిత్యాలు, రాజ్యాంగంపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడి, హరిజన గిరిజనులపై దాడి, పేదలపై దాడి, మరి తదనుగుణంగా ఆదాని అమ్మాని లాంటి దుర్మార్గులకు యావత్ భారతదేశం యొక్క సంపదను దోచిపెట్టే దిశలో చేస్తున్న అకృత్యాలను మనం చూస్తూ ఉన్నాం.